బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా వరదల్లో రాజకీయ ఘర్షణ చోటు చేసుకుంటోంది. నందిగామలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు వరద ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చారు. అయితే టీడీపీ కార్యకర్తలు జగన్మోహన్ రావును అడ్డుకున్నారు. కంచికచర్లోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే వెళ్లారు. లోపలికి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 4 రోజులుగా ఏం చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యేను నిలదీశారు కార్యకర్తలు. ఇరువైపుల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు ఆర్డీఓ. అయినా కూడా కార్యకర్తలు వెనక తగ్గలేదు. 4 రోజులుగా మీరు క్షేత్రస్థాయిలోకి రాకుండా ఇప్పుడు పునరావాస కేంద్రానికి ఏం పరిశీలించడానికి వచ్చారు అంటూ టీడీపీ కార్యకర్తలు జగన్మోహన్ రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కారెక్కి మాజీ ఎమ్మెల్యేను మరో నేతను బయటకు లాగే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ గొడవ చోటు చేసుకుంటూ ఉండటంతో మాజీ ఎమ్మెల్యే కారెక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. అయితే కారెక్కిన తర్వాత కూడా బయటకు లాగే ప్రయత్నం చేశారు కార్యకర్తలు. దీంతో అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు వెళ్ళిపోయారు. ఆ దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా వరదల్లో రాజకీయ ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నేతలు ఒకరికొకరు ఘర్షణ పడుతూ ఉన్నారు. వైసీపీ నేతలు ఇప్పటి వరకు ఏం చేశారు అంటూ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రావు అక్కడ ఒక పునరావాస కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే 4 రోజుల నుంచి రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ జగన్మోహన్ రావును అడ్డుకున్నారు. ఈలోపు జగన్మోహన్ రావు కారెక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో ఆయన కారులోంచి కూడా బయటకు లాగే ప్రయత్నం చేశారు టీడీపీ కార్యకర్తలు. ఆర్డీఓ సముదాయించినప్పటికీ టీడీపీ కార్యకర్తలు వినిపించుకోలేదు. రాజకీయం చేయటానికే పునరావాస కేంద్రం దగ్గరకు వైసీపీ నేతలు వచ్చారు అంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. దీంతో జగన్మోహన్ రావు మరో నేత కారెక్కిన సమయంలో వారిద్దరినీ కూడా బయటకు లాగుతున్న దృశ్యాలు చూడొచ్చు. కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత జగన్మోహన్ రావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఏంటి ఈ వరదల సమయంలో ఈ రాజకీయాలను ఏ విధంగా చూడాలి? నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో పాటు అతని సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కూడా ఈ ఫ్లడ్కి సంబంధించిన అంశంలో అక్కడ వరద బాధితుల్ని ఇబ్బంది గురి చేసేలా మాట్లాడుతున్నారు. వరద వచ్చిన తర్వాత దాదాపు 4 రోజుల తర్వాత బాధితుల్ని పరామర్శించడానికి రావడం పట్ల అక్కడ ఉన్న టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ వాళ్ళు వచ్చిన సందర్భంగా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినారు. ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారని కూడా మండిపడుతున్నారు. వరదల్లో చిక్కుకున్నప్పుడు కనీసం అటువైపు రాని మీరు కానీ లేకపోతే మీ కార్యకర్త కానీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారంటూ వాగ్వాదాన్ని దిగారు. కంచికచర్లోని ఒక పునరావాస కేంద్రం వద్దకి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు బాధితులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా అక్కడ టీడీపీ నేతలు ఆల్రెడీ అక్కడ సహాయక చర్యలో పాల్గొంటున్న సందర్భంగా ఏ ముఖం పెట్టుకున్నారు, మీరు రావడానికి వీల్లేదంటూ ఆయన అడ్డుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఆ సందర్భంలో అక్కడ మాజీ ఎమ్మెల్యేకు అక్కడ టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కూడా రంగప్రవేశం చేసినప్పటికీ కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. వెంటనే అక్కడ ఆర్డీఓ రవీంద్ర కూడా సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ టీడీపీ కార్యకర్తలు ఊరుకోలేదు. గో బ్యాక్ మొండితోక జగన్మోహన్ రావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో చేసేదేమి లేక మొండితోక జగన్మోహన్ రావుతో పాటు ఆయనతో పాటు కారులో వచ్చిన మరో నేత ఇద్దరు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. నిన్న కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం కూడా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నందిగామలో గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ వన్ సైడెడ్గా ఇష్టారాజ్యంగా పరిపాలన చేసింది. అక్కడ నందిగామ డెవలప్మెంట్ పేరుతో అనేక ఇబ్బందులు గురి చేసిందని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు వరద బాధితులు
బాధితులు దాదాపుగా 4-5 రోజులుగా ఫ్లడ్లో చిక్కుకుపోయి ఫ్లడ్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితుల్ని పరామర్శించక ఇప్పుడు ఏదో రాజకీయం చేయడం కోసం వచ్చి అడావిడి చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు మండిపడుతూ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పంపించేశారు. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. నందిగామలో కొంత అక్కడ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ ఇద్దరు కూడా కొంత యాక్టివ్గా ఉంటారు. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఓటమి తర్వాత కొంత దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అక్కడ ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటు లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత వరద బాధితుడికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు చేస్తున్న సందర్భంగా అక్కడికి వచ్చి వాళ్ళకి ఏమీ సహాయం అందలేదు, లేకపోతే పరిహారం ఇవ్వలేదనే రకరకాలుగా మాట్లాడుతున్నారని కూడా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళందరం కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే అక్కడంతా కూడా కొంత సద్దుమణిగింది ఇష్యూ అంతా కూడా. మాజీ ఎమ్మెల్యే అంతా కూడా వైసీపీ శ్రేణులంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. టీడీపీ శ్రేణులు మాత్రం అర్హత లేదు, మాజీ ఎమ్మెల్యేకి వాళ్ళంతా పరామర్శించడానికి అర్హత లేదు కూడా వాళ్ళంతా మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే నందిగామలో ఉంది రోహిత్. సో ఇప్పుడైతే కొంచెం సద్దుమణిగింది అనుకోవచ్చా? ప్రస్తుతానికి సద్దుమణిగింది. అక్కడ ఆర్డీఓ రవీంద్రతో పాటు కొంతమంది పోలీసులు అధికారులు రంగప్రవేశం చేసి అటు వైసీపీ వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. వాతావరణం పరిస్థితులు బాగాలేదు, మీరు వెళ్ళిపోవాలని వాళ్ళతో చెప్పడంతో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు కూటమి నేతలంతా కూడా శిబిరాల వద్దకు వెళ్ళి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలు ఎవరొచ్చినా ఊరుకోబోమంటూ కరాఖండిగా చెబుతున్నారు రోహిత్. రైట్ రాజేష్, ఎన్టీఆర్ జిల్లా వరదల్లో రాజకీయ ఘర్షణ చోటు చేసుకుంది. నందిగామలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకున్న దృశ్యాలు అవి. మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కంచికచర్లోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే. వరద బాధితులందరినీ పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే ఆ పునరావాస కేంద్రం దగ్గరకు మాజీ ఎమ్మెల్యే పరిశీలించడానికి వెళ్లారు. కానీ ఆ మాజీ ఎమ్మెల్యేను లోపలికి రాకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 4 రోజులుగా రాకుండా, 4 రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, 4 రోజులుగా బాధితులు ఏమయ్యారో తెలుసుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ ఎమ్మెల్యేను నిలదీశారు కార్యకర్తలు. అయితే ఇరువైపుల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు ఆర్డీఓ. అయినా వెనక్కు తగ్గలేదు కార్యకర్తలు. దీంతో మాజీ ఎమ్మెల్యే మరో నేత కారెక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. కారెక్కిన నేతలను టీడీపీ కార్యకర్తలు బయటకు లాగే ప్రయత్నం కూడా చేశారు. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. కూర్చోండి